హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇది డిష్ వాషర్ లిక్విడ్, ఇది మన బ్రెసింగ్ లిక్విడ్ కంటైనర్స్ మనకు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇట్లాంటి స్వీట్ బాక్సెస్ ఉంటాయి కదా, ఖర్జూరం బాక్సెస్, అట్లాంటి వాటిని ఇట్లా ఓపెన్ చేసేసి చిన్నది మనకు బాటిల్ క్యాప్ ఏదైతే ఉంటుందో అది తీసేసుకొని ఇట్లా మనకు ఫెవిక్విక్ ఉంటే ఫెవిక్విక్ లేదంటే ఏదైనా గట్టిగా డబల్ సైడ్ టేప్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లిక్విడ్ వాడాలని అయితే విమ్ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు, లేదంటే మనం సోప్ మనం నార్మల్గా ఇట్లా మనం డిష్ వాష్ బార్ ఉంటుంది కదా, అదైనా ఇట్లా నురుగులాగా చేసేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న బాటిల్ క్యాప్ ఏదైతే బాటిల్ ఉందో దాంట్లో అది పోసేసుకొని దానికి ఇట్లా మీదికి నుంచి గట్టిగా ఫిక్స్ చేసేస్తాం. మనం ఎప్పుడైనా వాడాలి అనుకున్నప్పుడు దాన్ని కొంచెం లూజ్ చేసామంటే దానిలో ఉన్న లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇట్లా నార్మల్గా ఇట్లా గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు క్యాప్ గట్టిగా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకు డిష్ వాష్ మనం ఇది ఎక్కువగా మన డిష్ వాష్ మనం మొత్తం ఎస్ఎస్ చేసినప్పుడు మొత్తం ఎక్కువగా పోతుంది కదా, అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే సేవింగ్ లాగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి. మనం నార్మల్గా ఇప్పుడు బయట డిష్ వాషర్ ఇట్లా సోప్ లిక్విడ్స్ ఇట్లా దొరుకుతాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఇట్లా ఇది సింపుల్ టెక్నిక్. మనం ఏంటంటే అవసరం ఉన్నప్పుడు లూజ్ చేసేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇట్లా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు ఇట్లా మనము వచ్చిన లిక్విడ్తో ఇట్లా మనం గిన్నెలు మనం నార్మల్గా వాడుకునే గిన్నెలు శుభ్రం చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అదేవిధంగా ఇప్పుడు మనము ఇదే విమ్ సోప్ అయినా లేకపోతే షాంపూ అయినా పర్లేదు, ఇట్లా మనం నీళ్ళల్లో మొత్తం ఇట్లా నురుగు వచ్చేలాగా కలిపేసి వీటిని మనం ఇప్పుడు ఇట్లా మనకు స్టవ్ వెనకాల ఇట్లా టైల్స్ ఉంటాయి కదా, జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా, అవి అట్లాంటి వాటి మీద ఇట్లా ఈజీగా శుభ్రం చేసుకోవాలి. నేనైతే ఇట్లా మనము డిష్ వాష్ లిక్విడ్ అదే మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదా, సోప్ బార్ వాటర్ తీసేసి ఇట్లా వెనకాల ఉన్న ఈ గోడల మీద చల్లేసి ఒక 5 మినిట్స్ అంటే మనం ఏంటంటే మనము వంట చేసుకోకముందు ఇట్లా చల్లేసి ఇట్లా కొట్టేసి మనం వంట అంతా చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి. అట్లా అయితే ఏమవుతుందంటే ఈ వంట చేసినప్పుడు వచ్చిన వేడి ఉంటుంది కదా, మనం ఈ లిక్విడ్ కొట్టినప్పుడు దానికి కొంచెం ఈ మన టైల్స్కి కొంచెం వేడి తగిలినట్టయి దానికి ఉన్న జిడ్డంతా వచ్చేస్తుంది. మీరు చూడండి, కావాలంటే మీరు ఇట్లా చల్లేసి వంట చేసేసుకోండి. నార్మల్గా వంట చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇట్లయితే ఈ మన స్క్రబ్బర్తో ఇట్లా రబ్ చేసేసినట్టు ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే ఇట్లా మనం కొద్దిగా రబ్ చేసేసి కొంచెం వాటర్ పోసేయండి. మీకు ఇంకా ఈజీ అంటే కొంచెం వాటర్ వేడి చేసేసి పోసేయండి. చాలా ఈజీగా మొత్తం దాని మీద ఉన్న డస్ట్ అంతా జిడ్డంతా కూడా వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్ అండి. ఇట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.